అందరికీ నమస్కారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో భాద్రపద పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడింది. గతంలో 1-2 గ్రహణాలు వచ్చినా అవి మన దేశంలో కనిపించలేదు. కాబట్టి వాటి ప్రభావం మన దేశంలో లేదు. ఈ భాద్రపద మాసంలో పౌర్ణమి రోజు ఏర్పడిన చంద్రగ్రహణం ఏ రాశులకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, మరియు చంద్రగ్రహణం తర్వాత ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం తర్వాత ఏర్పడిన అమృతాన్ని దేవదానవులకు పంచిపెట్టే సమయంలో రాక్షసుడైన రాహువు అమృతాన్ని దొంగిలించి తాగడానికి ప్రయత్నించాడు. విష్ణువు రాహువును గుర్తించి అతని శిరస్సును ఖండిస్తాడు. అప్పటి నుంచి రాహువు చంద్రుని, సూర్యుని మింగడానికి ప్రయత్నించడం వల్లనే సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడుతాయని పౌరాణిక కథనం. అలాగే సైన్స్ ప్రకారం చూస్తే గ్రహణాలు అనేవి సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు, సూర్యుని కాంతికి ఒక ఖగోళ వస్తువు అడ్డుపడినప్పుడు ఏర్పడతాయి. భూమి నీడ చంద్రుడిపై పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది పౌర్ణమి రోజున జరుగుతుంది. చంద్రుడు భూమి మరియు సూర్యుడి మధ్య వచ్చినప్పుడు భూమిపై కొంత భాగానికి సూర్యుడు కనబడకుండా పోతే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది అమావాస్య రోజున ఏర్పడుతుంది. గ్రహణం తర్వాత చేయాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం. గ్రహణం ముగిసిన తర్వాత ఈ పరిహారాలు తప్పనిసరి. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 1:26 గ్రహణం ముగిసింది. కాబట్టి సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం గ్రహణ స్నానం చేయాలి. హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణం విడిచిన తర్వాత నదీ స్నానం, సముద్ర స్నానం చేస్తే అత్యధిక శుభ ఫలితాలు ఉంటాయని విశ్వాసం. గ్రహణ స్నానం చేసిన తర్వాత ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకొని నిత్య పూజ చేసుకోవాలి. గ్రహణ స్నానం చేసిన తర్వాతనే ఆహారం తీసుకోవాలని శాస్త్రం చెబుతోంది. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత చేసే దానాలకు విశేషమైన ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈరోజు బట్టలు, ఆహారం, ధాన్యం, శక్తిమేర డబ్బు దానం చేయాలి. సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ నియమాలను పాటించడం వల్ల గ్రహణం వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని నమ్మకం. అలాగే గ్రహణ స్నానం తర్వాత పితృదేవతల ప్రీతి కోసం పిండ ప్రదానాలు చేయడం, బ్రాహ్మణులకు గోదానం వంటివి చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుందని విశ్వాసం. మేషరాశి వారికి అంగారకుడు అంటే కుజుడు అధిపతిగా ఉంటాడు. గ్రహణం పూర్తయ్యాక మేషరాశి వారు గోధుమలు, బంగారం, పప్పు, చందనం, ఎర్రని పువ్వులు తదితర వస్తువులను దానం చేయాలి. దీంతో పాటు ఓం శ్రీ హ్రీ క్లీం ఐం ఓం స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశివారు పాలు, పంచదారం, తెల్లని పువ్వులు, తెలుపు రంగులో ఉండే వస్త్రాలను దానం చేయాలి. అదేవిధంగా ఓం శీతాంశు విభాంశు అమృతాంశు నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల ఉద్యోగులకు, వ్యాపారులకు మంచి ఫలితాలు వస్తాయి. మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. దుర్గాదేవికి పండ్లను సమర్పించాలి. ఓం శ్రమ శ్రమ శ్రమం షహం చంద్రమసే నమః అనే మంత్రాన్ని పఠించాలి. గ్రహణం తర్వాత గోమాతకు పచ్చిగడ్డిని తినిపించాలి. తాజా కూరగాయలు, పండ్లు, పూలు, బట్టలు తదితర వాటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. కర్కాటక రాశి వారు ముత్యాలు, అన్నం, పాలు, నెయ్యి, కర్పూరం, తెల్లని పువ్వులు గ్రహణం తర్వాత దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో అనుకూలత ఏర్పడుతుంది. సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. గ్రహణం తర్వాత రామ మందిరంలో గోధుమలు, ఆవ నూనె, ఎర్రని వస్త్రాలను దానం చేయడం వల్ల శుభ పరిణామాలు కలుగుతాయి. కన్యా రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కన్యా రాశి వారు నెయ్యి, కర్పూరం, జీడిపప్పు, తాజా కూరగాయలు, పండ్లు, పూలు,
తదితర వాటిని గ్రహణ తర్వాత రామ మందిరంలో దానం చేయాలి. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణం వేళ తులారాశి వారు లక్ష్మీ స్తోత్రం లేదా దుర్గా సప్తశతిని మనస్ఫూర్తిగా పఠించాలి. ఈ రాశివారు కర్పూరం, పంచదార, నెయ్యి, కూరగాయలు, పండ్లు, పూలు, గోధుమలు, వస్త్రాలను తదితర వాటిని దానం చేయడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశివారు చంద్రగ్రహణం తర్వాత పేదలకు గుమ్మడికాయ, బెల్లం, పప్పు, ఎర్రని పువ్వులు, ఎర్రని వస్త్రం దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ధనుస్సు రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. గ్రహణం తర్వాత శ్రీ విష్ణువు ఆలయాన్ని సందర్శించాలి. ఆహార ధాన్యాలు, పసుపు రంగులో ఉండే పండ్లు, పువ్వులు, నెయ్యి, గోధుమ, ఉప్పు, పంచదార తదితర వాటిని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మకర రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. గ్రహణం తర్వాత నల్లని దుస్తులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. చంద్రగ్రహణం తర్వాత బియ్యం, గోధుమలు, ఉప్పు, పంచదార, బట్టలు, పండ్లు, పువ్వులు దానంగా ఇవ్వాలి. మీనరాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. గ్రహణం తర్వాత పసుపు రంగులో ఉండే పండ్లు, పసుపు బట్టలు, కుంకుమ, పసుపు, బెల్లం వంటివి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.